My name is Adi Narayana. I take maths. My subject is maths. I'm a maths teacher. Today the topic is coordinate geometry. ఈరోజు టాపిక్ నిరూప రేఖాగణితం. నిరూప రేఖాగణితం. దీని గురించి మనము 8వ తరగతి 9వ తరగతిలో మనం చదువుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుంటూ నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన టాపిక్లోకి వెళ్దాము. ఈ టాపిక్లో టుడే వీ విల్ జస్ట్ డిస్కస్ ది రివిజన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ 8th and 9th classes and we will get into the 10th class topic. So a plane, when it is divided into 4 parts by a right angle by drawing a perpendicular line, this is called x dash o x and y o y dash. ఒక సమతలాన్ని రెండు లంబరేఖల ద్వారా విభజించినప్పుడు వచ్చిన ఈ 4 తలాల్ని గురించి ముందర తెలుసుకుందాం. ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అనేది ఎక్స్ రేఖాంశం, వై ఓ వై డాష్ అనేది వై రేఖాంశం. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే మనకి ఓఎక్స్ వైఓఎక్స్ ఈ మొత్తం ప్రదేశము మనకి ఎక్స్ పాజిటివ్గాను, అంటే అలాగే వై కూడా పాజిటివ్గాను ఉంటుంది. ఈ 2 వాల్యూస్ పాజిటివ్గా ఉంటాయి. ఇప్పుడు మనం సంపూర్ణ రేఖల గురించి కనుక చూసుకుంటే 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ వెళ్తాం. -1 -2 -3 అలాగే 1 2 3 4 5 6 అలాగే -1 -2 -3 -4 -5 -6 ఈ విధంగా మనం రాసుకుంటూ ఒక సమతలాన్ని విభజిస్తే ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అలాగే వై ఎక్స్ డాష్ కనుక తీసుకుంటే ఎక్స్ విలువ ఇక్కడ నెగటివ్గాను అంటే రుణాత్మకంగాను, వై విలువ ధనాత్మకంగాను ఉంటుంది. వైఓ ఎక్స్లో 2 ధనాత్మకంగా ఉంటాయి. అలాగే ఎక్స్ఓ వై డాష్లో 2 ఎక్స్ఓ నెగటివ్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ రుణాత్మకంగాను, వై వాల్యూ కూడా రుణాత్మకంగాను ఉంటుంది. అంటే 2 రుణాలే. అలాగే ఎక్స్ఓ వై డాష్ ముందర ఎక్స్ విలువ గురించి చూసుకుంటే ఎక్స్ ధనాత్మకంగాను, వై రుణాత్మకంగాను ఉంటుంది. అంటే ప్లస్ మైనస్. ఇక్కడ ఏ పాయింట్నైనా సరే మనం చూసుకుంటే ఇప్పుడు 3 2 ధనాత్మకం. ఇటువైపు చూసుకుంటే -2 2 1 రుణాత్మకము. మనం ఎప్పుడు ఎక్స్ విలువని మొదటి చెప్తాము, తర్వాత వై విలువని చెప్తాము. ఎక్స్ విలువ రుణాత్మకంగాను, వై విలువ ధనాత్మకంగాను ఉంటుంది. అలాగే ఎక్స్ డాష్ ఓ వై డాష్, ఎక్స్ డాష్ ఓ వై డాష్ ఇది మొదటి విభజన, ఇది 2వ విభజన, ఇది 3వ విభజన, ఇది 4వ విభజన. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ని తీసుకుంటే, ఒక బిందువుని తీసుకుంటే ఇది -3 -5, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ని తీసుకుందాం డి, -1 1. ఇప్పుడు వీటిని బట్టి ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి, ఎక్స్ విలువ
ధనాత్మకంగాను y విలువ కూడా ధనాత్మకంగాను ఉంది. అంటే మొదటి విభాగంలో రెండు ధనాత్మకాలే. అలాగే రెండవ విభాగంలో x విలువ రుణాత్మకంగాను y విలువ ధనాత్మకంగాను ఉంటాయి. మూడవ విభాగంలో c అనే పాయింట్ని తీసుకొని మనం గనక గమనిస్తే x విలువ రుణాత్మకంగాను y విలువ కూడా రుణాత్మకంగాను ఉంటాయి. అలాగే d అనే పాయింట్ని కనుక మనము నాలుగవ విభాగంలో కనుక చూస్తే x విలువ కూడా రుణాత్మకంగాను y విలువ కూడా రుణాత్మకంగాను ఉంటాయి. వీటిలో అబ్జర్వ్ దిస్ plane which is divided into 4 parts. X dash OX is x-axis and y dash is the y-axis. It is these two lines bisect or make the entire plane into 4 parts or 4 quadrants. In the first quadrant we can see the value of x and the value of y both as positive. Here, for example, we can take a point A and we can observe that 3 and 3 are both positive. And when we come to the second quadrant, where we can see x dash O is negative and OY is positive. So here we observe one point by the name B and we can say that minus 2 and 2, which will give the abscissa which we call is minus 2 and ordinate is 2. And the third quadrant says we can easily identify that it is negative, the x-axis is negative and y-axis is also negative. See, all the points are negative. So minus and minus. Now come to the fourth quadrant where we can see the point, every point in this particular quadrant will have all the x-axis as positive and y-axis as negative. With this we can clearly state that the points what we are observing will depend on the quadrant in which it is falling. Now let us see how to identify the distance between two given points. How to identify or how to calculate the distance between two given points. So I will take all positive YOX, that is the first quadrant. మనము మొదటి విభాగంలో ఈ YOX అనే చోట రెండు పాయింట్లు తీసుకుని PQ అనే రెండు పాయింట్లు తీసుకుని వీటి రెండిట్ల మధ్య దూరాన్ని కనుక్కుందాం. We will calculate the distance between P and Q. Let P be represented by x1, y1 and Q be represented by x2, y2. So how can you identify what is the distance when the 2 points are given? So first we will draw the perpendicular lines. Let this be M. Let this be N. So here, what is the distance between ON? What is the distance between ON? On the x-axis, ON is equal to x2. What is the distance between OM? The distance between OM is x1. So, what is the distance between MN? What is the distance between MN? It is very much clear that it is x2 minus x1. x2 minus x1. Now, let us draw one more line here and let us find the distance between these 2 points.
in y-axis. So let this be called R. This point be called R. So when PR, we know the value of x2 minus x1, which is mn, which is also equal to PR, x2 minus x1. We can clearly observe here n and q, the distance between q and n. Q and n is how much? y2. Now, what is the distance between R and X? R and N. R and N is y1. So now, what is the distance between Q R? See, this is y1, but this entire distance is y2. So this is y2 minus y1. y2 minus y1. Now, this is a right angle triangle. What is a right angle triangle? PRQ is a right angle triangle. PRQ is a right angle triangle. From this, we can clearly see that R is a right angle, and we can write PQ square is equal to, according to Pythagoras theorem, we can write PQ square is equal to PR square plus QR square. What is PR square? PR square is x2 minus x1 whole square. What is QR square? y2 minus y1 whole square. So now PQ is plus or minus square root of x2 minus x1 whole square minus plus y2 minus y1 whole square. Distance cannot be negative. So PQ value is always square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Children, we can clearly observe here the distance between two given points is x2 minus x1 whole square under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు ఇక్కడ మనము YOX అనే పాజిటివ్ క్వాడ్రంట్ని తీసుకొని పాజిటివ్ మొదటి విభాగంలో ఒక PQ అనే రెండు పాయింట్ల మధ్య ఒక రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కుందాం. ఈ P అనేది x1 y1 అని అనుకుంటే Q అనేది x2 y2 అనుకుంటే వీటి రెండిట్ల మధ్య దూరాన్ని ఎలా కనుక్కోవాలి? మొదట రెండు లంబరేఖలు గీసుకుందాము. P నుంచి Mకి x యాక్సిస్ మీదకి, అలాగే Q నుంచి Nకి x యాక్సిస్ మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ MN OM x1 దీని దూరము x1, OM అనేది x1 అనే దూరంలో ఉంటుంది. అలాగే ON అనేది x2 దూరంలో ఉంటుంది. ఇప్పుడు MN దూరం ఎంత అంటే x2 మైనస్ x1. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా x2 అయినప్పుడు x2 మైనస్ x1 MN అవుతుంది. అలాగే QN, ఇప్పుడు ఇక్కడ ఒక లంబరేఖను గీసుకుందాము. ఈ లంబరేఖను గీసుకున్నప్పుడు P నుంచి QN మీదకి R అనే చోట ఇవి కలుస్తాయి. P నుంచి వచ్చిన ఈ లంబరేఖ ఇది ఇప్పుడు x2 మైనస్ x1 MN PQ రెండు సమాన దూరాలు, x2 మైనస్ x1 అవుతుంది దీని విలువ. అలాగే QN అనేది y యాక్సిస్కి సమానంగా ఉంది, అందుకని QN విలువ y2. అలాగే PM
పిఎం ఆర్ఎన్ రెండు సమాన దూరాలు గనక ఆర్ఎన్ విలువ y1. ఎందుకనంటే ఇక్కడ పీకి y1, పి నుంచి ఆర్ సమదూరంలో ఉంది కాబట్టి గనక ఆర్ నుంచి ఎన్కి y1 అవుతుంది. క్యూఆర్ విలువ ఎంత? క్యూఆర్ విలువ y2లోంచి y1 తీసేస్తే y2 మైనస్ y1. ఇప్పుడు త్రిభుజము పిఆర్క్యూ అనేది ఒక లంబాకార త్రిభుజం. అది దీంట్లో మనము పైథాగరన్ సిద్ధాంతం ప్రకారము PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్. దీన్ని ఉపయోగించి ఈ విలువల్ని కనుక్కుందాం. మనకి PR విలువ తెలుసు. PR విలువ ఎంత? PR స్క్వేర్ x2 మైనస్ x1 mnకి సమానం. PR x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అలాగే QR స్క్వేర్కి y2 మైనస్ y1, y2 మైనస్ y1. PQ దీని విలువ ఎంత? PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. PQకి మనము స్క్వేర్ రూట్ కనుక కనుక్కుంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకి దూరం ఎప్పుడు రుణాత్మకంగా ఉండదు, ఎప్పుడు ధనాత్మకమే. గనక PQ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.